ఇక్కడ ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే వన్ ప్లస్ నాడ్ సి స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వన్ ప్లస్ నాడ్ C4 ఆల్ పవర్ ఆల్ యూ ప్రైస్ కూడా మెన్షన్ చేశారు. 25,000 రూపీస్ అని సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ 4th ఏప్రిల్ నుంచి కూడా కొన్ని ఆఫర్స్ అవుతున్నాయి. ఇవాళ ఒకరోజు అంటే ఇవాళ 4th ఏప్రిల్ నేను రికార్డ్ చేసే టైంకి అయితే కొన్ని ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. అండ్ హైలైట్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏంటంటే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 100 సూపర్ చార్జర్, 5500 mAh బ్యాటరీ. ఈజీగా అయితే మీకైతే నార్మల్ యూజర్కి అయితేనేమో దగ్గర 2 రోజుల దాకా వస్తుంది. యావరేజ్ నార్మల్ యూజర్స్ గేమర్స్గా వాళ్ళందరికంటే ఇట్లా ఒక ఫుల్ డే వచ్చే ఛాన్సెస్ అవుతుంది. AMOLED డిస్ప్లే వస్తుంది, 120 Hz, 50 MP ఓఎస్ రా హెచ్డిఆర్ కెమెరా వస్తుంది. అండ్ ఆక్సిజన్ OS 14 కూడా వస్తుంది అన్నమాట. స్మూత్ అంతా కూడా బాగుంది. 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. సెలైడ్ మార్బల్ కలర్ అండ్ డార్క్ క్రోమా కలర్తో పాటు కూడా వస్తుంది. ఇవి స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే స్మార్ట్ ఫోన్కి IR బ్లాస్టర్ కూడా వస్తుంది. కెమెరా కట్అవుట్స్ కూడా బాగున్నాయి. మీకు ప్రైస్ ఇక్కడ చూసుకున్నాం కదా, ఆఫర్స్ చూపిస్తాను. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఐ థింక్ ఈ ఒక్క రోజుకి వచ్చేసరికి మన వాళ్ళు ఈ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ ఆఫర్స్ మీద ఈ బర్డ్స్ ఇవాళ ఒక్క రోజుకి ఇస్తారు. అండ్ 2000 రూపీస్ ఏవైతే ఉన్నాయో ఆఫర్స్ కూడా ఇవాళనే ఉన్నాయి అనుకుంటాం. దాని తర్వాత 1500 రూపీస్ ఏమో డిస్కౌంట్ ఆఫర్స్ ఏమో ఉన్నాయి, కూపన్ ఆఫర్స్ అంటారు కదా. సో అవి ఇక్కడ ఉన్నాయి. ఎక్స్చేంజ్ కూడా ఐ థింక్ 2500 రూపీస్ ఏమో ఎక్స్చేంజ్ ఆఫర్ వస్తుంది. ఫోన్ 2 వేరియంట్స్ వస్తుంది. 8GB RAM 120GB స్టోరేజ్ వేరియంట్ దగ్గర 25,000 ఉంది. అక్కడ ₹1 తక్కువ 25,000. అండ్ హయ్యర్ వేరియంట్ చూసుకుంటే 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మాత్రము 27,000 ఉంది. సో అడిషనల్గా డబల్ స్టోరేజ్ కోసం మీరు ఎక్స్ట్రా 2,000 పే చేయాల్సి వస్తుంది. అంటే ఇంకేం లేదు, బేస్ అండ్ తీసుకొస్తుంది. అండ్ ఇక్కడ సెల్లాయిడ్ మార్బల్ కలరు అండ్ డార్క్ క్రోమా కలర్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. సో మీకు నచ్చిన కలర్స్ ఏవైతే ఉందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడ కొనుక్కోవచ్చు అంటే నేను చెక్ చేసిన కాడికి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేసి ఇక్కడ సైడ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బర్డ్స్ కూడా ఉన్నాయి. ఐ థింక్ ఇవాళ ఒక్క రోజుకి ఆఫర్స్. సో తర్వాత వెళ్ళిపోతా నైట్ కల్లా ఆఫర్ అయితే వెళ్ళిపోతాం అన్నమాట. 4th ఏప్రిల్కి కొన్ని ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి అయితే ఒకటి చిన్న పాయింట్ ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్స్, కూపాన్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకున్నాక 21, 22 ఆ ప్రైస్కి వచ్చింది అనుకోండి, అప్పుడు తీసుకోమని అయితే నేను అడ్వైజ్ చేస్తాను అన్నమాట. ఒక చిన్న అడ్వైస్. సో అవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు బేసి. సో నాకు ఏడా మంచిగా అనిపించింది అంటే ప్రాసెసర్ కాడ చాలా మంచిగా అనిపించింది. మంచి ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు మన వాళ్ళు. అండ్ 100 వాట్స్ ఛార్జింగ్ ఉంది. 10 నిమిషాలు ఈజీగా అయిపోతుంది. డే టు డే టాస్క్లకి మీకు సరిపోతుంది. మీరు మెట్రో ఎక్కి దిగేలోపు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అదొకటి అనిపించింది. బ్యాటరీ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చారు. 5500 mAh బ్యాటరీ కాబట్టి కొంచెం ఈజీగా నార్మల్ రోజులకి అయితే 20 డేస్ వస్తుంది. ఇవి చాలా మంచి విషయాలు వచ్చినాయి. ఫోటోగ్రఫీ కాడ మిగతా అన్నిటి కాడ బాగుంది. కెమెరా కట్అవుట్ కూడా బాగుంది. ఆబ్వియస్గా మనం ఎక్కువ హంగులోకి పోకుండా డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. సెకండ్ వచ్చేసరికి థర్డ్ వచ్చేసరికి అయితేనేమో LED ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేసారు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ప్రైస్ నాకైతే ఎక్కువ అనిపించింది. చాలామంది అనుకోవచ్చు ఈ ప్రైస్కి ఈ స్మార్ట్ ఫోన్ పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ 25,000కి వస్తుంది అనేసి అంటారు. కానీ నేనైతే ఒకటే మాట చెప్తున్నా, ఈ స్మార్ట్ ఫోన్ 21,000, 22 అట్లా వచ్చింది అనుకోండి, కంపల్సరీ తీసుకోమని అయితే అంటాను. అప్పటిదాకా వెయిట్ చేయండి అనేసి అయితే ఒక చిన్న అడ్వైస్ చేస్తాను. కానీ బాగుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వచ్చింది. లేటెస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ వస్తుంది అనమాట, ఏ ప్రైస్ లేకుండా. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేసాం. ఎక్స్చేంజ్ స్వెటర్ నాట్ బర్డ్స్ టు కాస్ట్ సేవింగ్స్ అనేసి. ఇక్కడ మనం గమనిస్తే ఏవైతే ఉన్నాయో ఇన్స్టెంట్ బ్యాంక్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి 4th ఏప్రిల్లోనే స్పెసిఫిక్గా మెన్షన్ చేసి దాని తర్వాత ఆఫర్స్ అన్నీ కూడా తీసేస్తామని చెప్పారు. సో బ్యాంక్ డిస్కౌంట్స్ ఏవైతే ఐసిఐసిఐలా 4th ఏప్రిల్ రోజు లేవు. అండ్ ఇక్కడ మోస్ట్లీ చూసుకోవచ్చు, పెద్దగా పడకపోవచ్చు. నాట్ బర్డ్స్ అవేం రావు. సో స్లైడ్లు కొంచెం డిఫరెన్స్ వస్తుంది అనుకోవచ్చు. ఎక్స్చేంజ్ 6 months ఈఎంఐ లో కాస్ట్. సో పెద్దగా నాకు పెద్దగా ఏమనిపిస్తాయి అంటే ఇక్కడ
ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉండే అది ఇది అదొకటి లేదు, ఇక్కడ ఉంది. అండ్ కింద బర్డ్స్ ఫ్రీగా వస్తాయి ఒక్క రోజుకి, నార్మల్గా రావు. ఆబ్వియస్గా మన వాళ్ళు బర్డ్స్ ఎవరైతే ఫ్రీగా కావాలనుకుంటారో ఒకరోజు ముందు ఆర్డర్ చేసుకోండి పోయి, అది ఇంకేం లేదు. లైక్ మార్కెటింగ్ గిమిక్ అనుకోవచ్చు అంతే. ఫైనల్గా చెప్పుకోవాలా, స్మార్ట్ ఫోన్ బాగుందా అని అంటే స్మార్ట్ ఫోన్ బాగుంది, తీసుకోవాలని పోయి తీసుకోవచ్చు. కానీ నేనైతే అడ్వైజ్ చేస్తాను 22,000 దగ్గరకు వచ్చేటట్టు చూడండి, లేకపోతే 22,000కి వచ్చినాక తీసుకోమని అయితే ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తాను. స్మార్ట్ ఫోన్ పర్చేజబుల్ అనమాట. అండ్ అట్ అని చెప్పేసి ఈ స్మార్ట్ ఫోన్స్కి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఈ స్మార్ట్ ఫోన్కి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మీకు కంపారిజన్ కావాలంటే ఆల్రెడీ ఐ థింక్ కొన్ని వీడియోస్లో కంపారిజన్ చేసినాను, దీనికి కూడా సంబంధించి ఇంకో కంపారిజన్ వీడియో తీసుకొస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. కంటెంట్ అయితే ఇట్లా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నా, మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు వన్ప్లస్ వాళ్ళు. కొనుక్కోవాలంటే అవి కొనుక్కోవచ్చు, యువర్ డిసిషన్ అనమాట. అవి నాకైతే పర్లేదు, బాగా అనిపించింది. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది, మీ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత, నెక్స్ట్ అలా కలుసుకుందాం.